24 క్రాఫ్ట్స్లో అనేక క్రాఫ్ట్స్ని టచ్ చేసి శభాష్ భరణి అనిపించుకున్న తనికెళ్ళ భరణి గారు. రచయిత, నటుడు, దర్శకుడు అని పేరు కన్నా కవి అని రాసుకోవడం నేను ఎక్కువ ఆనందం. ఈ ప్రస్థానం ఎక్కడ పునాది, ఎక్కడ స్టార్ట్ అయింది? ఎక్కడ మొదలైనా దానికి ఒక పరిపూర్ణ రూపం ఇక్కడే దొరికింది మాకు, అంటే దూరదర్శన్. నేను రాసిన తొలి తెలంగాణ నాటకం గ్రహణం పట్టిన రాత్రి, అది ఇక్కడ వేశాం. సార్, మీరు రచయితగా ప్రస్థానం ప్రారంభించారు, నటులుగా ఎప్పుడు? కేవలం ముగింపు లేని కథ నాటకాన్ని సినిమాగా స్క్రిప్ట్ రాయడానికి వెళ్ళా, రాళ్లపల్లి గారి ఇంట్లో కూర్చుని. అప్పుడు పరిచయం అయిన వంశీ గారు, లేడీ స్టైల్. అక్కడి నుంచి నేను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. కవిగాంచని చోటు రవిగాంచను అంటారు కదా, కవిత్వానికి లక్ష్యం ఉండాలి అంటారు పెద్దలు. మీ కవిత్వానికి లక్ష్యమే? కన్నీటి బిందువు ఒకటి కింద పడాలి, లేదా కన్నీరు తుడవగలగాలి. ఆటగద భూమిపై 3 వంతుల నీరు, మిగతాది కన్నీరు ఆట నీకు, ఆటగద రాసివా. మీ నిజ జీవితమే ఒక సినిమా అయిందనుకోండి, మీరు పెట్టుకునే సినిమా పేరేంటి? ఆ సినిమా నలుపు తెలుపు కొంచెం కల.